హలో. నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, హైదరాబాద్. ఇవాళ మనం ఏంటంటే పిల్లలకి మాటలు కొంతమందికి లేటుగా వస్తూ ఉంటాయి. ఇలాగా ఎందుకు పిల్లలకి మటుకి మాటలు సరిగ్గా మటుకి రావట్లేదో ఆ విషయాల గురించి మనం ఇప్పుడు మటుకి మాట్లాడుకుందాం. సో పిల్లలకి అయితే కామన్గా అయితే చాలామంది పిల్లలకి నార్మల్గా అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. బై 1 year కల్లా వాళ్ళు ఒక స్మాల్ వర్డ్స్ కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తారు. పాప, దాదా, మామ, అమ్మ అనేసి ఏదో అంటూ ఉంటారు. బై 1.5 year కల్లా వాళ్ళకి ఎక్కువగా మటుకి వర్డ్స్ వచ్చేస్తూ ఉంటాయి. బై 2 years కల్లా వాళ్ళు ఒక షార్ట్ సెంటెన్సెస్ కూడా వాళ్ళు మటుకి మాట్లాడేస్తుంటారు. బై 3 years కల్లా వాళ్ళు మటుకి ప్రాపర్గా మటుకి పిల్లలు మటుకి మాట్లాడేస్తూ ఉంటారు అన్నమాట. సో ఇలాగా మాటలు కానీ సరిగ్గా రావట్లేదు, టైంకి వాళ్ళకి మటుకి రావట్లేదు అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం మటుకి అంటే ఆ టైంకి ఎలా అయితే స్పీచ్ అనేది రావాలో అలాగా రావటం లేదు అంటే ఫస్ట్ తనకి వినికిడి బాగుందా లేదా అంటే హియరింగ్ అన్నది కరెక్ట్గా ఉందా లేదా అది ఫస్ట్ మనం మటుకి చూసుకోవాలి. ప్రతి పిల్లాడు కూడా తను వినడం బట్టే వాళ్ళు మటుకి మాట్లాడుతుంటారు. అంటే వినిపించింది మైండ్లో ప్రాసెస్ అవి వాళ్ళు మళ్ళీ వాళ్ళు కూడా అదే విధంగా మాట్లాడడానికి వాళ్ళు మటుకి ప్రయత్నిస్తుంటారు. సో ఫస్ట్ ఏదైతే మటుకి హియరింగ్ స్క్రీనింగ్ అన్నది పుట్టినప్పుడు అయిందా అవ్వలేదా, ఆర్ తనకి మటుకి వినిపిస్తుందా వినిపించట్లేదు లేదా, పెద్ద సౌండ్కి వాళ్ళు మటుకి ఉలిక్కి పడుతున్నారా లేదా, ఇలాంటివన్నీ మనం మటుకి చూడాలి, కనుక్కోవాలి. ప్లస్ ఏ మాత్రం డౌట్ ఉన్నా సరే వెంటనే హియరింగ్ అసెస్మెంట్ అయితే చేయించాలి. లైక్ బేరా కానీ ఆడియోమెట్రీ కానీ ఇలాగా మనం ఒకసారి మటుకి చేయించి హియరింగ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేసి మనం మటుకి చూసుకోవాలి. నెంబర్ 2 ఏంటంటే వాళ్ళు మైండ్ బాగుందా లేదా. ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి మైండ్ బాగాలేకపోతే అంటే అటెన్షన్, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అటెన్షన్. అంటే అటెన్షన్ కరెక్ట్గా లేదు. ఐ టు ఐ కాంటాక్ట్ ఉండాలి. పిలిచిన వెంటనే వాళ్ళు మటుకి పలుకుతున్నారా, పిలిచిన వెంటనే వాళ్ళు మటుకి చూస్తున్నారా. సో ఐ టు ఐ కాంటాక్ట్ ఉన్నదా లేదా, అండ్ మనం పిలిచిన వెంటనే వాళ్ళు పలుకుతున్నారా లేదా, ఇలాంటి విషయాలు మనం మటుకి చూడాలి. అటెన్షన్ ఈజ్ నాట్ దేర్, దెన్ ఇట్ కుడ్ మీన్ దట్ ద చైల్డ్ కుడ్ బీ హ్యావింగ్ ఆటిజం అన్నమాట. ఆటిజం అన్నది ఒక సీరియస్ కరమైన మటుకి ప్రాబ్లము. సో ఎక్కువగా స్క్రీన్ ఇవ్వడం వల్ల ఈ మధ్యకాలంలో మనం మటుకి దానికి అసోసియేషన్ ఉన్నట్లుంది. అంటే పిల్లలకి ఎక్కువగా స్క్రీన్ అంటే టీవీ, ఈ ఫోన్స్ ఇలాంటివన్నీ ఇవ్వడం వల్ల వాళ్ళకి సోషల్ ఇంటరాక్షన్ తగ్గిపోయి ఇలాంటి మటుకి వర్చువల్ వరల్డ్కి వెళ్ళి వాళ్ళు మటుకి ఇంటరాక్ట్ అవ్వట్లేదు. దాంతో వాళ్ళకి మటుకి మాటలు కూడా వాళ్ళకి సరిగ్గా రావట్లేదు అన్నమాట. సో ఈ అటెన్షన్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేసి మనం మటుకి చూసుకోవాలి. థర్డ్ థింగ్, కొంతమంది పిల్లలకి ఏంటంటే ఐక్యూ తక్కువ ఉండొచ్చు, అంటే తెలివితేటలు తక్కువ ఉండొచ్చు అన్నమాట. ఏ పిల్లలకైతే ఐక్యూ తక్కువ ఉంటుందో అలాంటి పిల్లలకు కూడా మాటలు సరిగ్గా రావు. ఇది మటుకి ఐక్యూ తక్కువ ఎందుకు ఉండొచ్చు అంటే ఎప్పుడన్నా పుట్టినప్పుడు ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఉండడం వల్ల కానీ, ఆర్ ఏమన్నా జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, ఇలాగా కొన్ని మటుకి సందర్భాల్లో పిల్లలకి ఐక్యూ తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో ఇలాగ తక్కువ ఉన్న పిల్లలు కూడా వాళ్ళకి మటుకి మాటలైతే రావు. వాటితో పాటు ఏంటంటే వాళ్ళు కూర్చోవడం, నిలబడము, పట్టుకోవడం, మాట్లాడడము, ఇక వేరే అన్ని ఫీల్డ్స్లో వాళ్ళు మటుకి స్లోగా ఉంటారు. సో ఓన్లీ ఐసోలేటెడ్ స్పీచా లేకపోతే అన్ని విషయాల్లో తన మటుకి వెనకబడి ఉన్నాడా అన్నది మనం ఒకసారి చూసుకోవాలి, గుర్తించాలన్నమాట. ఇవన్నీ కూడా బాగున్నాయి అంటే తనకి మటుకి వినికిడి బాగుంది, ఐ టు ఐ కాంటాక్ట్ బాగుంది, అండ్ ఇంకోటి తను నార్మల్ యాక్టివిటీస్ అన్నీ, ఇంకా అదర్ యాక్టివిటీస్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఆ టైంకి ఫిజికల్ యాక్టివిటీ ఏంటి, కమ్యూనికేషన్ బై సమ్ అదర్ మీన్స్ కానీ, లేకపోతే స్మాల్ ఫైన్ మటుకి యాక్టివిటీస్, ఇలాంటివన్నీ అన్నీ బాగున్నాయి. ఓన్లీ స్పీచ్ అన్నది కొద్దిగా స్లోగా వస్తుంది అంటే అప్పుడు మనం ఏమీ వరీ అవ్వాల్సిన విషయం అయితే కాదు. వీళ్ళకి డెఫినెట్లీ వాళ్ళకి మటుకి మాటలు అయితే వస్తాయి, మాటలు కరెక్ట్గా ఉంటాయి. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ దట్ ఇంటరాక్షన్ పెంచాలి. అంటే
సోషల్ ఇంటరాక్షన్ వాళ్ళు ఎక్కువగా మనం కానీ ఇంటరాక్ట్ అవుతూ ఉంటే వాళ్ళు స్లోగా మళ్ళీ చూసి గుర్తించి వాళ్ళు మటుకి అండర్స్టాండ్ అయితే చేసుకొని వాళ్ళు మళ్ళీ రీప్రొడ్యూస్ అయితే చేస్తారు. వాళ్ళకి స్పీచ్ అయితే ఆటోమేటిక్గా వస్తుంది. సో ఏ పిల్లలకైనా స్పీచ్ కానీ సరిగ్గా కానీ లేకుండా ఉంటే 3 విషయాలు మనం మటుకి చూసుకోవాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ వాళ్ళకి సరిగ్గా వినిపిస్తుందా లేదా అనేసి. నెంబర్ 2 ఏంటంటే వాళ్ళకి అటెన్షన్ బాగుందా లేదా అనేసి. అంటే ఐ టు ఐ కాంటాక్టు, పిలిస్తే వాళ్ళ మటుకి పలకడం ఇది ఉన్నదా లేదా అనేసి. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళకి ఏమన్నా మేజర్ ఇష్యూ ఉన్నదా, అంటే ఇది మటుకి ఐక్యూ ఇబ్బంది ఉన్నదా లేదా, అది ఒకటి. 3 విషయాలు మనం మటుకి చూసుకొని ఇవి అన్నీ బాగున్నాయి అంటే మనం ఏ రకంగా కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. అట్లాంటి పిల్లలకి నార్మల్గా స్లోగా ఒక 5-6 మంత్స్ స్లోగా వచ్చినా సరే వాళ్ళకైతే డెఫినెట్గా వస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ. టైఫాయిడ్ అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనమాట. అంటే సాల్మొనెల్లా టైఫీ అని ఒకటి బ్యాక్టీరియా ఉంటుంది. దానివల్లనే పిల్లలకి టైఫాయిడ్ వస్తూ ఉంటుంది. సో ఇది యూజువల్గా ఎందుకు వస్తుందంటే ఫుడ్ అండ్ వాటర్ కంటామినేషన్ వల్ల. అంటే యూజువల్గా మనం తినే ఆహారం కానీ నీళ్లు కానీ కంటామినేటెడ్గా ఉంటే ఇది ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. అంటే ఒక ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి అది స్టూల్స్లోకి వెళ్తుంది. ఆ స్టూల్స్ ఏమో